హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ వీక్ ఓటింగ్. ఈ ఓటింగ్ చూసిన తర్వాత అరే ఏం సీజన్ రా ఇది, విచిత్రమైన సీజన్ అని అనిపించింది. ఏంటంటే ఓటింగ్లో చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఫస్ట్ పొజిషన్కి ఇద్దరు ఎవరైతే ఉన్నారో 1-2లో తనూజ కళ్యాణ్, వీళ్ళిద్దరికి గట్టి కాంపిటీషన్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ వార్ వన్ సైడ్ అంటే ఏంటో తెలుసా? సో ఇది ఓటింగ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అలాగే ఈ ఓటింగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పి. సో ఓటింగ్ చూసిన తర్వాత నాకు అదే గుర్తుకొచ్చింది. ఓటింగ్ మామూలు ఓటింగ్ కాదు, దారుణమైన భయంకరమైన ఓటింగ్ అయితే పడుతుంది. అస్సలు కాంపిటీషన్ లేదు, వార్ వన్ సైడ్ అయిపోయింది, పూర్తిగా వార్ వన్ సైడ్ అయిపోయింది. అసలు ఏం సీజన్ రా నాయన, చాలా అంటే చాలా విచిత్రమైన సీజన్ తెలుగు సీజన్ బిగ్ బాస్ చరిత్రలో. చాలా విచిత్రమైన సీజన్. ఎందుకంటే ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా చాలామంది కామన్ పీపుల్స్ని తీసుకున్నారు అగ్ని పరీక్ష అనే షో ద్వారా. అండ్ చాలామంది కంటెస్టెంట్లు మొదటగా ఒక 16 మంది ఏమో రావడం జరిగింది. తర్వాత ఇంకో 6 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. తర్వాత కొంతమంది లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చారు. దాంతోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే 6 రావడం జరిగిందో ఆరుగురు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇప్పటివరకు జరిగిన సీజన్ చాలా తక్కువ, అంటే తక్కువ గొడవలు జరిగింది ఇదే సీజన్లో. అండ్ ఈ సీజన్ మొత్తం ఎలా అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, శతమానం భవతి, సంక్రాంతి సినిమా, సో ఇవన్నీ కల్పించి చూపించడం జరిగింది. ఎందుకంటే ఒక నాన్న, ఒక అమ్మ, ఒక బాయ్ ఫ్రెండ్, ఇలా అంటే ఒక ఫ్యామిలీలో ఎలాంటి బంధాలు ఉంటాయో ఫ్రెండ్స్, అలా మొత్తం ఒక ఫ్యామిలీలో ఎలాంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ సీజన్లో మనకు కనిపించారు. అండ్ ఏ సీజన్లో అయినా మనకు టాప్ 1 టాప్ 2 అంటే వాళ్ళ రైవలరీ మామూలుగా వేరే లెవెల్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. కానీ ఈ సీజన్లో టాప్ 1 టాప్ 2 ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్, అసలు ఒకరి కోసం ఒకరు నిలబడే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం సీజన్స్లో బిగ్ బాస్ సీజన్ చరిత్రలో ఇలా జరుగుతుంది. అండ్ ఎక్కడ ఓటింగ్ చూస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ మామూలుగా కాదు, అసలు పీక్స్ రేంజ్లో ఉంది. అండ్ నేను ఆఫ్టర్నూన్ ఒక వీడియో చూసాను, కళ్యాణ్ ఏదో ఊళ్ళో మొత్తం కళ్యాణ్ పడాల పోస్టర్లే, మొత్తం ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా అని చెప్పి. అండ్ మళ్ళీ చూసాను థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కళ్యాణ్ పడాలి ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పి. థియేటర్లో, సినిమా థియేటర్లలో వస్తుంది కళ్యాణ్ పడాలకు ఓటింగ్ చేయమని చెప్పి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అర్థం చేసుకోండి. అండ్ బిగ్ బాస్ సీజన్లో, ఈ సీజన్లో ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుసగా కళ్యాణ్కి సపోర్ట్. ప్రియా కానివ్వండి, శ్రీజ కానివ్వండి, రీసెంట్గా ఎలిమినేట్ అయిన భరణి గారు కానివ్వండి, లేకపోతే సుమన్ శెట్టి కానివ్వండి, వీళ్ళందరూ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎక్స్ హౌస్మెంట్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, అగ్ని పరీక్ష అనే ఒక షో ద్వారా ఎక్కడో సరిహద్దుల్లో ఉండే ఒక వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి సరిలేరు నాకెవ్వరు అనే విధంగా ఓటింగ్లో దూసుకెళ్ళిపోతున్నాడు. సో ఆ రేంజ్లో ఈరోజు కళ్యాణ్ ఓటింగ్ పడుతుందంటే కళ్యాణ్ ఏ విధంగా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఎక్కడో బార్డర్లో ఉంటూ తనకున్న ఒక చిన్న కోరిక తీర్చుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్కి కామన్ మ్యాన్ లాగా వచ్చి ఈరోజు అదే కామన్ మ్యాన్ ట్రోఫీ లేపడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మనోడి గ్రాఫ్ చేంజ్ అయిందో అర్థం చేసుకోండి. వచ్చినప్పుడు 3వ వారం దాకా ఏంట్రాయన ఏం ఆడుతున్నాడు, ఉట్టిగా అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు అన్న స్టేజ్ నుంచి ఈరోజు అమ్మాయిలందరూ మెచ్చుకునే విధంగా, అరే ఇలాంటి వాడు మా ఇంట్లో కూడా ఒకడు ఉంటే బాగుంటుందిలే అన్న విధంగా మన కళ్యాణ్ ఓటింగ్ అయితే మారింది. 11వ వారం దాకా వార్ వన్ సైడ్, అసలు ఖచ్చితంగా తనుజాదే కప్పు అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్కి ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు రావడం జరిగిందో హౌస్కి, ఆ రోజు నుంచి అదృష్టం మామూలుగా పట్టుకోలేదు. వాళ్ళ అమ్మ వచ్చింది, క్యాప్టెన్ కావాలి నాన్న అంది, క్యాప్టెన్ అయ్యాడు, అదృష్టం పట్టుకుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళు చెప్పిన విధానం, మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో ఖచ్చితంగా మాటలు మెలుగుతాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక సాధారణ కిరాణా షాప్ పెట్టుకునే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఆ బాధలు తెలుస్తాయి. కాబట్టి నువ్వు కప్పు గెలుస్తావా గెలవా పక్కన పెట్టు, కానీ ఎవరైతే నేను నమ్మారు, ప్రజలు నిన్ను ఓటేస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని చెడగొట్టకు, ఇప్పుడు ఎలాగా ఉన్నావో అలాగే మంచితనంతో ఉండు, మంచిగా ఆడు అని చెప్పి వచ్చి మంచి మాటలు ఏవైతే చెప్పడం జరిగిందో, ట్రోఫీని ఆయన చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నగారు, కళ్యాణ్ చేతుల్లో. సో కళ్యాణ్కి ఈరోజు ఇంత ఓటింగ్ పెరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారి పాత్ర, వాళ్ళ నాన్నగారి పాత్ర ఖచ్చితంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏవైతే మాటలు చెప్పడం జరిగిందో ఆ మాటలు అనుసరించి హౌస్లో అందరితో ఉన్న విధానం ఏదైతే ఉందో, క్యారెక్టర్ జెన్యున్గా ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో ఆ ఫ్యామిలీస్ అందరు కూడా ఈరోజు కళ్యాణ్ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి అందరికి కళ్యాణ్కి ఓటింగ్ చేస్తున్నారు. ఆ రేంజ్లో ఈరోజు కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది. సో కళ్యాణ్ ఓటింగ్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఓటింగ్ స్టార్ట్ అయింది కదా ఫైనల్ వీక్ ఓటింగ్. సో ఇప్పటి వరకు కొన్ని పోల్స్లో అన్అఫిషియల్ కానీ అఫిషియల్ పోల్స్గా కానీ నెంబర్ 1 ప్లేస్లో ఎక్కడ కూడా టఫ్ లేదు, అంటే ఎవరు గెలుస్తారో అన్న సిచ్యువేషన్ లేదు.
11వ వారం దాకా ఒక లెక్క, 11వ వారం నుంచి ఒక లెక్క. ఎందుకంటే 11వ వారం తర్వాత ఒకసారి నామినేషన్లోకి వచ్చి మళ్ళీ 2 వారాలు నామినేషన్లోకి రాలేదు. క్యాప్టెన్ కావడం వల్ల, ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం వల్ల ఎక్కడ ఓటింగ్ తగ్గిపోతుందో అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ భయపడ్డారు. బట్ ఓటింగ్ ఏ మాత్రం తగ్గలేదు, ఇంకా ఇంక్రీజ్ అయింది. 11వ వారం కింద తనూజాకి కళ్యాణ్కి ఓటింగ్ ఉంటే 10% డిఫరెంట్ ఉండేది. తనూజా కంటే 10% తక్కువగా ఉన్నాడు. 11వ వారం వచ్చేసరికి దగ్గరలో 1 to 2% డిఫరెంట్ ఉండి టాప్ పొజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు తనూజాకి కళ్యాణ్కి 10 to 15% డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్కి ప్రజెంట్ ఓటింగ్ ఎంత అంటే 40 to 45% ఓటింగ్ పడుతుంది కళ్యాణ్కి. వార్ వన్ సైడ్ పూర్తిగా. సోల్జర్ 40 to 45%. తెలంగాణలో ఒక డైలాగ్ ఉంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తామని చెప్పి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓటింగ్లో కల్టు చూపిస్తున్నారు. ఆ విధంగా కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది. 40 to 45% ఓటింగ్ కళ్యాణ్కి పడుతుంది. తనూజ ఓటింగ్ వచ్చేసి 28 నుంచి 30% పడుతుంది. అంటే కళ్యాణ్కి తనూజకి ఆల్మోస్ట్ 15% ఓటింగ్ డిఫరెంట్ ఉంది. కళ్యాణ్ ఓటింగ్ 40 to 45% అయితే తనూజ ఓటింగ్ 28 to 30% పడుతుంది. 10%, ఆల్మోస్ట్ 10 to 12% డిఫరెన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి 11 to 15% ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్కి. అలాగే డెమన్ పవన్కి 8 to 10% ఓటింగ్ పడుతుంది. అలాగే సంజన గారికి 6 to 8% ఓటింగ్ పడుతుంది. సో ఇవన్నీ తెలుసు. ఎలాగో టాప్ 1లో టాప్ 2లో వీళ్ళిద్దరూ ఉంటారని తెలుసు మనకు. టాప్ 5లో వీళ్ళందరూ ఉన్నప్పటికీ బట్ ఏంటంటే ఓటింగ్లో ఇద్దరే ఉంటారు. నెంబర్ 1 పొజిషన్లో ఇద్దరే ఉంటారు, తనూజ ఇంకా కళ్యాణ్ పడాల. ఇద్దరికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నాం, కానీ వార్ వన్ సైడ్ అయింది. మొదటి రోజు ఓటింగ్లో మాత్రం ఖచ్చితంగా వార్ వన్ సైడే ఉంది. కళ్యాణ్ పడాల ఓటింగ్లో లీడింగ్లో ఉన్నాడు. సో ఇప్పుడు కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడని చెప్పి తనూజ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అలాగే ఇమాన్యుయల్ 3rd, డెమన్ 4th, సంజన 5th పొజిషన్లో ఉందని ఓట్ వేయకుండా మాత్రం ఉండకండి. ఎలాగో టాప్లో వేరే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇమాన్యుయల్ అయితే ఇమాన్యుయల్ ఎందుకు వేయాలి అట్లా కూర్చోకండి. ఎందుకంటే ఓటింగ్ ఎప్పుడైనా మారచ్చు. ఇంతకుముందే మామూలు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అని చెప్పి. ఎప్పుడు బిగ్ బాస్లో ఏ విధంగా ఓటు ఏ రోజు ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా సరే, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమాన్, సంజన ఎవరున్నా సరే, మీ ఫేవరెట్ కంటెస్ట్కి మీరు ఖచ్చితంగా జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేయండి. అలాగే మనకు మిస్డ్ కాల్ ఉంటుంది. నిన్న నైట్ నుంచి అంటే ఓవరాల్గా ఒక వీక్లో ఒక డివైస్ నుంచి 6 మిస్డ్ కాల్ ఇవ్వచ్చు, 6 జియో హాట్స్టార్లో ఓట్లు వేయచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేయండి. సో ఏంటంటే ఈ ఫైనల్ వీక్ అనేది ఓటింగ్లో యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ఒక కామన్ మ్యాన్కి, ఒక సెలబ్రిటీకి. మరి కామన్ మ్యాన్ కప్ అందుకుంటాడా లేకపోతే సెలబ్రిటీ కప్ అందుకుంటుందా అనేది మీరు కింద కమెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా మీరు కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు, మీరు ఎవరు ఓటింగ్ చేస్తున్నారని చెప్పి. సో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన బాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.